బేలె మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోలీసులు, విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల నుండి అంబేద్కర్ చౌక్ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలను, ఆరోగ్య సమస్యల గురించి కళాశాల అధ్యాపకులు వహీద్ విద్యార్థులకు వివరించారు. చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ యొక్క అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని, కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. మన గౌరవ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్థానిక బేలలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్లోగన్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ యొక్క మహమ్మారిని నిర్మూలించడానికి మన కేంద్ర ప్రభుత్వము నిర్వహించినటువంటి నషాముక్త భారత్ అభియాన్ కింద మన రాష్ట్ర ప్రభుత్వము మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కమ్యూనిటీలో సమాజంలో ఈ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించి దాని యొక్క అవగాహనను కల్పించి ఎవరైతే డ్రగ్స్కు బానిసలు అవుతారో వారికి నాన్ అడిక్షన్ డ్రగ్స్ సెంటర్లో వాళ్ళకు చికిత్స ప్రభుత్వం తరఫున చేపించి, అదేవిధంగా అక్రమంగా ఈ డ్రగ్స్ యొక్క రవాణా చేసే వారికి, అక్రమంగా అమ్మేవారికి, అక్రమంగా కొనేవారికి కూడా యాంటీ డ్రగ్స్ చట్టాలకు అనుసరించి మన పోలీసు వాళ్లకు మనం సమాచారం అందిస్తే పోలీసు వాళ్ళు అక్కడ వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టాల పరంగా